Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So ee roju important articles evaithaina chuddamo. So yeah, BRICS summit ki mana Narendra Modi garu visit chestunarani cheppi manaku telisinde kada. So we'll see this. BRICS is a platform for global south, says Modi. సో ఏమని చెప్తున్నారు, గ్లోబల్ సౌత్ కంట్రీస్కి ఏవైతే ఉన్నాయో దానికి బ్రిక్స్ అనేది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ రీచెస్ జోహానస్బర్గ్, టేక్స్ పార్ట్ ఇన్ లీడర్స్ రిట్రీట్ అటెండెడ్ బై ప్రెసిడెంట్స్ జీ జిన్పింగ్, లూలా డా సిల్వా, దెన్ సిరిల్ రామఫోసా, వ్లాదిమిర్ పుతిన్ టు జాయిన్ వయా వీడియో కాన్ఫరెన్స్ టుడే. సో బ్రిక్స్ అంటే మనం ఏ దేశాలు అనుకున్నామండి, సో బ్రెజిల్, యూ హ్యావ్ రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా. సో ఈ పర్టికులర్ సెషన్ ఎక్కడ జరుగుతుంది, 15th మీటింగ్ అండి ఇది, 15th జాయింట్ సమిట్. సో దిస్ సమిట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ చూసినట్లయితే జీ జిన్పింగ్ చైనా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనం ఇదే ఫస్ట్ టైం ఆఫ్టర్ కోవిడ్-19 తర్వాత పర్సనల్గా కనెక్ట్ అవ్వడం. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ వర్చువల్, దిస్ ఇస్ డైరెక్ట్లీ వేర్ వీఆర్ కనెక్టింగ్ త్రూ ఆఫ్లైన్, అంటే డైరెక్ట్గా మనం వాళ్ళని పర్సనల్గా మీట్ అవుతున్నాం. సో ద స్పెక్యులేషన్స్ ఆర్ దట్ దెర్ ఇస్ అ హై ఛాన్సెస్ దట్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ LAC. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గురించి డిస్కషన్ అనేది జరగచ్చు అన్నది మన స్పెక్యులేషన్స్ ఆల్రెడీ వచ్చాయి, నేను చూసాం. సో ద బ్రిక్స్ గ్రూపింగ్ హ్యాస్ బీన్ అ ప్లాట్ఫామ్ ఫర్ డిస్కసింగ్ ఛాలెంజెస్ ఫేసింగ్ గ్లోబల్ సౌత్. సో ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్, సో గ్లోబల్ సౌత్ అంటే ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కదా, ఆల్రెడీ మనం నిన్న కూడా చూసాం. సో ఐ విల్ షో యూ ఇఫ్ పాసిబుల్. యూ ఆల్రెడీ సీన్ వాట్ ఆర్ గ్లోబల్ సౌత్ అన్నది. So let's see again. ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. సో గ్లోబల్ సౌత్ ఏవి, గ్లోబల్ నార్త్ ఏవి అని. సో ఓవరాల్గా చూసినట్లయితే, సో ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇవన్నీ గ్లోబల్ సౌత్ కంట్రీస్ అండి. ఈవెన్ మనం ఉండే ఇండియా కూడా నార్థన్ హెమిస్ఫియర్లో వచ్చినప్పటికీ ఏ కంట్రీస్ అయితే ఇప్పుడు డెవలప్ నేషన్స్ కాకుండా ప్రెసెంట్ డెవలపింగ్ స్టేజ్ లేదంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి గ్లోబల్ సౌత్ అని అంటారు. సో ఇఫ్ యూ కెన్ సీ, ఆస్ట్రేలియా ఈజ్ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్ బట్ దట్ డజంట్ కమ్ అండర్ గ్లోబల్ సౌత్, ఇట్ కమ్స్ అండర్ గ్లోబల్ నార్త్ కంట్రీస్. సో మనం G20 ప్రెసిడెన్షియల్షిప్ తీసుకున్నప్పుడు కూడా జస్ట్ లైక్ ద months before we taking up this global the G20 summit, we have met all these global south countries online virtual summit తీసుకొని మీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అని కూడా కనుక్కోవడం జరిగింది. Okay, so right now they are telling that this particular BRICS is an association where all global south problems, challenges can be addressed. Okay, so the Prime Minister Narendra Modi said before leaving for South Africa, where he is expected to meet Chinese President Xi Jinping for the first time ever since the brief encounter in G20 Bali summit last November. So Bali summit lo just oka normal encounter అనేది జరిగింది. సో జస్ట్ చూసుకోవడం వరకే జరిగింది. అది అయిన తర్వాత మనం ఇప్పుడే వాళ్ళని డైరెక్ట్ కలవబోతున్నాం. ఎవరు, మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రెసిడెంట్ హై లెవెల్లో మీటింగ్లో కలవబోతున్నాం అనమాట. సో బ్రిక్స్ హ్యాస్ బీన్ pursuing a strong cooperation agenda across various sectors. We value BRICS has become a platform for discussing and deliberating issues of global south, including development imperatives, reform of multilateral system. సో డెవలప్మెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎలా వీటిని అడ్రస్ చేయాలి అన్నది ప్రతి దాని గురించి వీళ్ళు డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నారు. The 15th BRICS summit is the first in-person meet since 2019 and the COVID-19 pandemic, the first since Russian war in Ukraine, and the first time Mr. Modi and Xi will take part in such restricted gathering of 4 leaders since LAC standoff began in 2020. So లిమిటెడ్ పీపుల్తో ఇప్పుడు G20లో కూడా చైనా ఉందండి, కానీ అంతమందితో కలవడం వేరే, లిమిటెడ్ కంట్రీస్తో కలవడం వేరే. సో విల్ హ్యావ్ యాంపుల్ ఆఫ్ స్పేస్ టు డిస్కస్ అబౌట్ ద బైలేటరల్ ఇష్యూస్ టూ. సో ఈ యొక్క మీటింగ్లో ఎలా అయితే మనం 5 కంట్రీస్ మాత్రమే ఉంటామో, సో ఇది గ్రేటర్ ప్లాట్ఫామ్ అవుతుంది. LAC స్టార్ట్ అయినప్పుడు, 2020 స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ పర్టికులర్ ఇష్యూని డిస్కస్ చేసుకునేది ఇది ప్రాపర్ ప్లాట్ఫామ్ అని అంటున్నారు. సో యట్ ద డిస్కషన్ ఈజ్ awaited. We will see what is happening later. Next, Chandrayaan 3 lander all set to touch down today. సో ఈ రోజు 5:30 నుంచి 6:30 వరకు మీకు లైవ్ అనేది జరుగుతుంది. 6:04 వరకు expected time to touch on the surface of lunar surface is 6:04 PM.
5:30 నుంచి ఆల్మోస్ట్ రిలే వస్తుందండి. ఈవెన్ విల్ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ యూట్యూబ్ లైవ్. సో మీరు అక్కడ స్పేస్ ఏజెన్సీస్ హెల్ప్ కూడా తీసుకున్నాం టు మానిటర్ దిస్ పర్టికులర్ ల్యాండర్. అది ఎఫెక్టివ్గా ల్యాండ్ అవుతుందా, టైం స్పెసిఫిక్గా కరెక్ట్గా ఉన్న మెట్రిక్స్లో కరెక్ట్ యాక్సెస్లో అది ఉందా లేదా అన్నది వేరే కంట్రీస్ యొక్క స్పేస్ ఏజెన్సీస్తో కూడా మనం వాళ్ళు కమ్యూనికేట్ అయ్యి మనం చూస్తున్నాం అన్నారు. బికాస్ వెన్ ఎవర్ సంథింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ ఆఫ్ వరల్డ్ ఇంపార్టెన్స్, మన ఎర్త్ మొత్తానికి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ స్పేస్ ఎక్స్పెడిషన్ అనుకున్నప్పుడు దానిలో డిఫరెంట్ స్పేస్ ఏజెన్సీస్ కూడా హెల్ప్ చేస్తాయి. సో ఇన్ దాట్ వే వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్, వీ విల్ ఆల్సో సీ దట్ ఆర్టికల్, కంటిన్యూషన్ ఆర్టికల్ ఇంకోటి ఉంది, విల్ సీ దట్ ఆల్సో. సో ఫస్ట్ లెట్స్ సీ దిస్. 4 years after its predecessor crashed on the lunar surface minutes after touchdown, Chandrayaan 3 landers module with the rover in its belly will attempt to land on the moon at 6:04 PM on Wednesday. సో ఈ రోజు ఏం జరగబోతుంది, 6:04 PM కి చంద్రయాన్ 3 అన్నది లూనార్ సౌత్ పోల్. సో ఇది నార్త్ పోల్, మనకి ఏదైతే విజిబుల్లో ఉంటుందో దాన్ని నార్త్ పోల్ అంటామండి. సౌత్ పోల్కి ల్యాండ్ అవడం అనేది జరుగుతుంది. ఇది జరిగింది అంటే వరల్డ్లో ఇండియానే ఫస్ట్ కంట్రీ అవుతుంది చంద్రయాన్ అంటే మూన్లోకి మన ఒక సౌత్ పోల్లోకి పంపించిన కంట్రీ మనం ఫస్ట్ అవుతాం అనమాట. సో చంద్రయాన్ 2 అన్నది ముందు పంపించాం, విచ్ ఇస్ అ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ల్యాండర్ సర్ఫేస్ మీద లాంచ్ అవుతున్న టైంకి ల్యాండర్ మీద కనెక్షన్ పోయి ఇది క్రాష్ ల్యాండ్ అయిపోయింది అనమాట మూన్ మీద. సో నౌ దే ఆర్ గోయింగ్ టు ప్లాన్ అ సాఫ్ట్ ల్యాండింగ్. సో ల్యాండర్ ల్యాండ్ అవ్వగానే దాని లోపల ఈ రోవర్ అనేది బయటికి వచ్చి ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఎస్, సో అరౌండ్ 5 PM టుడే, 5:45 PM ది మిషన్ ఆపరేషన్స్ complex at ISRO telemetry tracking and command network Bengaluru will initiate the powered descent of the lander module. Powered descent, so descend అవుతూ lunar surface మీదకి వస్తుంది. 25 kilometers నుంచి మానిటర్ చేస్తూ వస్తారండి. Okay, so that is how we need to know about this particular article. We'll go with the next one. సో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ నంద్యాల డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేస్తున్నారంట చీఫ్ మినిస్టర్. సో అవర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి హ్యావ్ ఇనాగరేటెడ్ వర్చువల్లీ దిస్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్. సో వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ అబౌట్, అది చూసుకుంటే చాలండి. విచ్ డిస్ట్రిక్ట్, నంద్యాల డిస్ట్రిక్ట్. సో ద ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ 2300 megawatt సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ at Gunudala village in Oak Mandal and 700 megawatt of solar and 314 megawatt wind power energy at this particular village of Panyam మండల్లో ఉన్న మండల్లో కండికాయ పల్లె ప్లేస్ లో ఈ పర్టికులర్ సోలార్ విండ్ ఎనర్జీ 2 పవర్ ప్లాంట్స్ పెడుతున్నారు. సో ఏదైతే గుంతల్లో విలేజ్ లో పెడుతున్నారో 2300 మెగావాట్ సోలార్. సో అది కాకుండా ఈ పర్టికులర్ పన్యం మండల్లో ఏం చేస్తున్నారు, బోత్ సోలార్ విండ్ పవర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేది ఇనాగ్రేట్ చేస్తున్నారు వర్చువల్లీ. సో యూ నీడ్ టు నో వాట్ ఆర్ ద రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ లైవ్ in the state. Okay, so 2300 megawatt solar project is being set up in collaboration with so and so, which is not required. You understand that they are having this particular green energy products settled in our country, in our state especially. Okay, fine. So that is what they have mentioned. Rest all not required. Paperwork jarugutundi, venture esam ivanta avasaram ledhu. Ememi projects jarugutunnayi right now, that is what is required. We'll go with the next one. సో ఇందాక చెప్పాను కదా చంద్రయాన్ కంటిన్యూషన్ ఆర్టికల్ ఉంటుంది అని. మనం ఎవరెవరి దగ్గర హెల్ప్ తీసుకుంటున్నాం, వేరే ఏ ఏజెన్సీస్ ద్వారా హెల్ప్ తీసుకున్నాం, నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో నాసా యూఎస్ఏ, దెన్ అగైన్ యూరోపియన్ వాళ్ళది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఈ రెండు మన ఒక ల్యాండర్ని ల్యాండ్ అయ్యేంతసేపు అవి మానిటర్ చేస్తూ ఉంటాయి అనమాట. Okay, so the ground stations of National Aeronautics and Space Administration NASA and European Space Agency have been supporting Chandrayaan 3 from the time of its launch చేసినప్పటి నుంచి కూడా దాన్ని మానిటర్ చేయడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ద బ్యాకప్ సపోర్ట్ ఈజ్ అ కామన్ థింగ్. మీరు అనుకోవచ్చు ఇది మన కంట్రీది కదా, మన కంట్రీ పవర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఎందుకు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు, అప్పుడు వాళ్ళకు కూడా మనం క్రియేట్ ఇవ్వాల్సి వస్తా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. బట్ వెన్ ఎవర్ సచ్ పర్టికులర్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పెడిషన్స్ ఏవైతే జరుగుతాయో దట్ ఈస్ అ కామన్ థింగ్ అని చెప్తున్నారు. బ్యాకప్ సపోర్ట్ అనేది కామన్ గా తీసుకుంటారు డ్యూరింగ్ ద కీ మూమెంట్స్ ఆఫ్ అ స్పేస్ మిషన్, సేస్ గ్రౌండ్ ఆపరేషన్స్ ఇంజిన్ అట్ ESOC. ఓకే, సో వాళ్ళు చెప్పడం ఇది మామూలు విషయమే, మనం తీసుకోవడము అన్నది. సో రైట్ నౌ బై 5 o'clock అది 5:45 నుంచి 5:30 నుంచి మనకి రిలే స్టార్ట్ అవుతుందండి. రైట్, సిన్స్ ద లాంచ్ ఆఫ్ చంద్రయాన్ 3 మిషన్ ఆన్ July 14th, the ground stations of the National Aeronautics and Space Administration and ESA, which is European Space Agency, have been supporting ISRO to monitor spacecraft's health. సో ఇవి ఎప్పుడైతే స్పేస్లోకి వెళ్తాయో దాని మీద కొలిజన్గా ఏమన్నా వస్తున్నాయా,
కరెక్ట్ ప్లేస్లో అది మూవ్మెంట్ అవుతుందా లేదా, చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, ఇది కరెక్ట్ యాక్సెస్లో వెళ్తుందా లేదా, ఇవన్నీ కూడా ఈ ఏజెన్సీస్ మానిటర్ ఫ్రమ్ ద లాంచ్ చేస్తున్నాయి అనమాట. సో వాటి క్రెడిట్స్ ఇస్తున్నాం అంతే. సో ఇట్ ఈస్ బీన్ helping us for tracking up that particular Chandrayaan 3 అనేది. The same thing they have again mentioned here. బెంగళూరులో ఇసాక్ ఉంది, సో అవి హెల్ప్ చేస్తున్నారు ఈ పర్టికులర్ మిషన్ కోసం టెలిమెట్రీ. సో వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉంది అని చూస్తున్నారు అని తెలిసింది. ఓకే రైట్, ద సేమ్ థింగ్ దే హావ్ మెన్షన్. సో విల్ సీ ద అప్డేట్ ఇన్ టుమారోస్ సెషన్. ఖచ్చితంగా అది కన్నా పాజిటివ్ అయిందంటే ఇఫ్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్ డెఫినెట్లీ దట్ ఈస్ అ ప్రెస్టీజియస్ వన్ టు అవర్ కంట్రీ. ఓకే రైట్, సో ఎలా ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ మెన్షన్ చేశారండి. ఆ చంద్రయాన్ ఆల్మోస్ట్ పేపర్లో చంద్రయాన్ 3 గురించి ఎక్కువ మెన్షన్ చేయబడడం జరిగింది. సో ఇక్కడ ఉంది, ఇక్కడ విక్రమ్ ల్యాండర్ విల్ స్టార్ట్ 25 కిలోమీటర్ ఆల్టిట్యూడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి డిసెండ్ అవుతూ స్లో అండ్ స్టడీ. దెన్ ఇన్ ద సెకండ్ ఫేజ్ లాస్ట్ 10 seconds ద ల్యాండర్ విల్ కీప్ ఇట్స్ ఓరియంటేషన్ రిలేటెడ్ టు ద సర్ఫేస్, ఫిక్స్డ్ ఇట్స్ 8 thrusters and descend from 7.4 kilometers to 6.8 kilometers from the above surface. 25 kilometers altitude నుంచి డిసెండ్ అవుతూ వచ్చి 7.4 నుంచి 6.8 centimeters ఇక్కడ వరకు. అక్కడ ఏం చేస్తుంది, ఇట్స్ స్పీడ్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్ విల్ బి లార్జ్లీ అన్చేంజ్డ్. దిస్ ఫేజ్ ఈజ్ వెన్ ద స్పేస్ క్రాఫ్ట్ సెంటర్స్ విల్ స్టార్ట్ టు మ్యాటర్. సో స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న సెన్సార్స్ ని యూజ్ చేయడం ఫస్ట్ టైం ఈ సెకండ్ స్టేజ్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. Then next third stage, the last phase before the landing will begin now. The lander will descend from 6.8 to 0.8 to 1.3 kilometers. So ఒక్కొక్క ఫేజ్ అనేది వీళ్ళు డివైడ్ చేసుకున్నారు అనమాట, ఎక్కడెక్కడ ఏం జరగాలి. సో లూనార్ డే మిషన్ లైఫ్ ఎంత, ప్రగ్యాన్ రోవర్ పేరు ప్రగ్యాన్ కదండి. సో విక్రమ్ వచ్చి ల్యాండర్ పేరు విక్రమ్, రోవర్ పేరు రోవర్ అంటే ల్యాండర్ లోపల ఉండేది ఏదైతే ఎక్స్పెడిషన్కి యూజ్ చేస్తామో. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ లాంచ్ అయిన తర్వాత జస్ట్ సెకండ్ సి లాంచ్ అయిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చేది రోవర్. ఓకే సో ఎస్, రోవర్ వచ్చేసి ప్రగ్యాన్ అంటారు, దీన్ని మన పేరు మనం పెట్టుకున్నది వచ్చి విక్రమ్. ఓకే సో ఇఫ్ యూ కెన్ సీ హియర్ జస్ట్ సెకండ్ సి విక్రమ్ ల్యాండర్ and you have the rover name as where is this, yeah, rover name as Pragyan. Okay fine. So tough nut, historically 40% of the moon missions have been failed. సో మనకు డేటా కావాలి కదా, మన ఇండియా ఏ లెవెల్లో ఈ స్పేస్ ఎక్స్పెడిషన్లో ముందుకెళ్ళింది అని. 40% మూన్ మీదకి వెళ్ళిన ఏ ఎక్స్పెడిషన్ అయినా ఫెయిల్యూర్ అయింది. అండ్ చంద్రయాన్ 1 వెళ్ళినప్పుడు మనకు కన్ఫర్మేషన్ వచ్చింది ఏంటి అంటే మూన్ సర్ఫేస్లో వాటర్ ఉంది అని కనుగొన్నారు. ఓకే, చంద్రయాన్ 2 ఈజ్ అ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ క్రాష్ ల్యాండింగ్. సో చంద్రయాన్ 3 ఫర్దర్గా ఎక్స్పెడిషన్ పంపిస్తున్నాం. Among robotic lander missions such as Chandrayaan 3, where a spacecraft performs controlled landing over the lunar surface, the failure rate has been higher. So రిమోట్ కంట్రోల్లో ఎలాగైతే ఈ ల్యాండింగ్ సర్ఫేస్ కంట్రోల్డ్గా ఎలా అయితే పంపిస్తామో ఇలాంటి వాటిలో 60% ఉంది ఫెయిల్యూర్ రేట్. అందుకనే లూనా 25 ఏదైతే రష్యా వాళ్ళు పంపించారో అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. మనం అనుకోవచ్చు అది మనతో కాంపిటీషన్లో మన మీద కాంపిటీషన్తో రష్యా పంపించింది, కానీ రష్యా ఈ మూన్ ఎక్స్పెడిషన్ 2010లో స్టార్ట్ చేసింది మ్యానుఫ్యాక్చర్. సో దట్ ఈస్ ఆల్సో దేర్ in one of the explanation articles. ఈ రోజు అంతా ఈ సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ ఉందండి, because this is one of the prestigious products and which will make our country visible to all the world. already మనకు విజిబుల్ ఉంది, సో ఇంకొంచెం ఎఫిషియెంట్ గా మన కంట్రీని పోర్ట్రే చేస్తుంది అనమాట. రైట్, sample return missions which collect samples from the moon and bring them back to the earth are even harder with a failure rate of 67%. సో శాంపుల్ ఏదైతే తీసుకొని కలెక్ట్ చేసుకొని మళ్ళీ పైకి రావాలో అది ఇంకా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ అంట, 67%. సో ఇలా డిఫరెంట్ పర్సెంటేజ్ చెప్పాడు. ఓన్లీ 3 countries have soft landed a robotic lander on the moon so far, which is US, రష్యా అంటే ప్రీవియస్ యుఎస్ఎస్ఆర్గా ఏదైతే కనెక్ట్ అయిందో యుఎస్ఎస్ఆర్, చైనా. ఈ 3 దేశాలు మాత్రం ఇప్పటి వరకు మూన్ మీద నార్మల్గా ల్యాండ్ చేసింది. అండ్ మీరు నన్ను అడగచ్చు ఎందుకు మేడం మరి ఇండియా కానీ ల్యాండ్ చేస్తే ఇది ఫస్ట్ కంట్రీ అవుతుంది. వీళ్ళంతా ల్యాండ్ చేసి నార్త్ పోల్ మీద ఏదైతే మన ఫేస్ మనకు విజిబుల్గా ఉందో అక్కడ లాంచ్ చేశారు. సౌత్ పోల్ మీద ఇంతవరకు ఎవరు ఎక్స్పెడిషనే చేయలేదు. అండ్ వై దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్, ఇంతవరకు మన ఫేజే చూడలేదు ఎప్పుడు. కానీ మనకు మూన్ తిరిగే ఆ ఒక మూన్ లైఫ్ వల్ల, మూన్ రొటేషన్ రెవల్యూషన్ ఈక్వల్గా ఉండడం వల్ల మనకి ఎప్పుడు ఒక ఫేజ్ ఆఫ్ ద మూనే కనబడుతుంది. ఇంకో ఫేజ్ మూన్ కోసం అని చెప్పి ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేశారు. లైక్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ బిసైడ్ దట్ పర్టికులర్ ఫేజ్ విచ్ వీ హవ్ నాట్ బీన్ విట్నెసింగ్ సో ఫార్ అన్న దాని మీద ఎక్స్పెడిషన్ ఇంతవరకు ఎవరు చేయలేదు. సో ఈవెన్ రష్యా హాస్ బీన్ ఫెయిల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ మిషన్. నౌ ఇఫ్ ఇండియా విన్స్ దిస్, ఇండియా విల్ బి ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఇన్ సౌత్ పోల్. ఓకే, సో యా దట్ ఈస్ వాట్ దే హావ్ మెన్షన్ హియర్. వెళ్ళిన ఈ లాంచ్ వెహికల్ ఏదైతే తీసుకున్నారో అది LMV3. వి ఆల్రెడీ నో LMV3 ల్యాండర్ నుంచి సపరేట్ అయిపోయింది అన్నది కూడా మనం చదువుకున్నాం. సేమ్ థింగ్ దట్ దే హావ్ మెన్షన్. ఎస్, సో చంద్రయాన్ 2 నేను ఆల్రెడీ చెప్పాను చంద్రయాన్ 1 ఏం చేసింది, చంద్రయాన్ 2 ఏం చేసింది అని చెప్పి.
సో ఎస్, దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. నీట్గా ఇచ్చారండి, అది ఒకసారి చూసుకోండి, బాగుంది ఆర్టికల్. నెక్స్ట్, రూల్స్ విల్ బి మేడ్ టు కర్బ్ వల్గర్ లాంగ్వేజ్ ఆన్ సోషల్ మీడియా గవర్నమెంట్. సో న్యూఢిల్లీ హైకోర్టు ఏం చెప్పారు అంటే, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కామన్ గా కర్స్ వర్డ్స్, దానికి ఒక వర్డ్ యూస్ చేశారండి. ఇట్ ఈస్ వెరీ గుడ్, వెరీ కెన్ యూజ్ ఇన్ ద ఆన్సర్ రైటింగ్. ఐ షో యూ. ప్రొఫానిటీ, యూజ్ ఆఫ్ ప్రొఫానిటీ అన్నారు. మనం స్వేర్ వర్డ్స్ అని చెప్పి ఆన్సర్ రైటింగ్ లో రాయలేం కదా. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రొఫానిటీ, వేర్ యూ స్పీక్ స్వేర్ వర్డ్స్, వేర్ ది యూసేజ్ ఆఫ్ స్వేర్ వర్డ్స్ ఈజ్ విజిబుల్ ఆర్ ఈజ్ విట్నెస్డ్. ఓకేనా. సో ఈ యూజ్ ఆఫ్ ప్రొఫానిటీ అనేది చిల్డ్రన్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో విల్ టేక్ స్టెప్స్ వేర్ రూల్స్ విల్ మేనేజ్ టు కర్బ్ దిస్ వల్గర్ లాంగ్వేజ్ in social media networks అనేది point. So Delhi High Court has underscored the need for taking it seriously the use of vulgar language on social media platforms which are open to children. So children మీద ఇది negative impact ఉంటుంది. So rules have to be amended అని చెప్పింది అనమాట. Right. The center assured the Delhi High Court that it will incorporate, సెంటర్ చెప్పింది ఢిల్లీ హైకోర్టుకి ఏమని, నెసెసరీ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది మేము ఫ్రేమ్ చేస్తాము సో దట్ ఈ అబ్యూజివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, స్వేర్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కంట్రోల్ చేసుకునేదానికి అని చెప్పింది. సో దిస్ ఇస్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అగైన్. సో యూ నీడ్ టు నో దర్ ఇస్ అ సెడిషన్ లా అప్డేట్. సారీ, జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్. ఓకే, సో సెడిషన్ లా మీద అప్డేట్ జరిగింది. ఈ ఫేక్ న్యూస్ జరగడం కానీ, లేదంటే రైట్ టు స్పీచ్ యూస్ చేసి నెగిటివ్ గా థ్రెటన్ చేసే వీటి మీద కూడా మనకు అమెండ్మెంట్స్ ప్రెజెంట్ చూసాం, ఆల్రెడీ వీ హ్యావ్ సీన్. సో ఇన్ దిస్ డైరెక్షన్ ఈ లాంగ్వేజ్ లో ప్రొఫెనిటీ యూసేజ్ కూడా కర్బ్ చేయడానికి గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటాము అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చింది కోర్టుకి. సో ఇన్ ద కంప్లైంట్స్ రిపోర్ట్ filed before the court, the Ministry of Electronics and Information Technology stated that as part of its regular exercise on policy making for the techno and legal ecosystem, it gives due consideration to the observations of its honorable court in judgment to regulate the social media platforms, so making it safer without using this, or safer from the usage of vulgar language. So మనం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏదైనా కావచ్చు, నౌ దే విల్ స్టార్ట్ సెన్సరింగ్ ఆర్ దే విల్ స్టార్ట్ మానిటరింగ్ ద యూసేజ్ ఆఫ్ దిస్ వల్గర్ వర్డ్స్. అది అర్థం చేసుకోండి. ఓకే ఫైన్, దట్ కెన్ బి యువర్ ఇన్స్టా పోస్ట్ ఆర్ దట్ కెన్ బి ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సోషల్ మీడియా ప్రతిదీ. రైట్. నెక్స్ట్, causing floods is a terrorist offence in law proposed to replace the Indian Penal Code. సో ఐపీసీ రీప్లేస్ చేస్తూ ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చింది కదండి, విచ్ ఇస్ యువర్ భారతీయ న్యాయ సంహిత బిల్. సో దాన్ని కంప్లీట్గా రిపీల్ చేసి కొత్తది ఒకటి వచ్చింది అనేది మనం ఆల్రెడీ చూసుకున్నాం, దాని మీద క్రిటిసిజం కూడా చదివాము. అందులో ఫ్లడ్స్ని ట్రిగర్ చేయడము అంటే వాంటెడ్గా ఫ్లడ్స్ని ఒక పర్టికులర్ ప్లేస్లో రప్పించేలా చేయడం కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీగా కన్సిడర్ చేశారు. సో విల్ సీ వాట్ ఈస్ దట్ ఆర్టికల్, విల్ గో ఇంటు డెప్త్. The proposed Bharatiya Nyaya Sanhita bill says that causing floods is a terrorist offence. Causing floods is a terrorist offence. చూద్దాం. The bill seeks to replace the British era. So ఈ BNS ఏదైతే ఉందో ఆ బిల్ ఆల్రెడీ ఐపీసీ మనకు ఉన్న ఐపీసీ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అరౌండ్ 1860s ఒక ఉన్న ఆ పర్టికులర్ ఐపీసీ అన్నదాన్ని కంప్లీట్గా రీప్లేస్ చేస్తుంది. సో ఇట్ డిఫైన్స్ టెర్రరిజం యాజ్ అ సపరేట్ అఫెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ పార్ట్ ఆఫ్ జనరల్ లా. సో ఈ బిఎన్ఎస్ ఏదైతే ఉందో టెర్రరిజం అనేదానికి ఒకప్పుడు స్పెసిఫిక్ మీనింగ్, స్పెసిఫిక్ డెఫినేషన్ లేదండి. వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ సపరేట్గా ఒక డెఫినేషన్ ఇచ్చారు యాజ్ పార్ట్ ఆఫ్ లా. సో యూఏపీఏ మనకు ఆల్రెడీ తెలిసింది, అన్లాఫుల్ Activities Prevention Act of 1967 is a special law focused on terrorist activities. ఇది చాలా క్రూడ్ ఉంటుంది, చాలా రూడ్ ఉంటుంది అని చెప్పి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ హ్యావింగ్ ఎ హ్యూజ్ క్రిటిసిజం దట్ ఇట్ ఈస్ షోకేసింగ్ ద డ్రకనోనియన్ ప్రొవిజన్స్. అంటే ఎవరైనా సరే వాళ్ళ మీద సపోజ్ లెట్స్ సే హౌ కెన్ దిస్ బి మిస్యూజ్డ్, ఎవరైనా అపోజిషన్గా మాట్లాడినా, గవర్నమెంట్ అగేన్స్ట్గా మాట్లాడినా వీళ్ళు ఆ యూనిటీని, డైవర్సిటీని, యూనిటీని, సెక్యూరిటీని వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఎత్తి టెర్రరిస్ట్గా ముద్ర వేసేయచ్చు యూఏపీఏ కింద. దిస్ ఈజ్ లైక్ వెరీ మచ్ విజిబుల్ ఇన్ మాబ్ లించింగ్ కేసెస్ కానీ, లేదంటే ఎక్కడైనా వైలెన్స్ ట్రిగర్ చేస్తున్న ప్లేసెస్ కానీ యూఏపీఏ అనేది కామన్గా చూస్తాం. Even if the NGOs are working against the government, this is purely visible there where there is the abuse of this particular act అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయం. రైట్. సెక్షన్ 1116A of the bill says that, సో ఈ పర్టికులర్ బిఎన్ఎస్ బిల్లో టెర్రరిస్ట్ ని కరెక్ట్ గా డిఫైన్ చేశారని చెప్పాం కదా. వాట్ దే హావ్ డిఫైన్డ్ చూద్దాం. సో దే హావ్ డిఫైన్డ్ దిస్ టెర్రరిస్ట్ refer to a person who develops, manufactures,
possesses, acquires, transports, supplies or uses of weapons, explosives or releases nuclear, radiological or other dangerous substances or cause fire or floods or explosions. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? వాళ్ళు ఏదైనా సరే వాంటెడ్గా ట్రిగర్ చేసి దే కెన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ సప్లై, ఏ ఒక్క సప్లై చైన్లో ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వల్ల డిస్ట్రక్షన్ అనేది హ్యాపెనింగ్ జరుగుతుంది అంటే డెఫినెట్లీ దే విల్ బీ charged with the name of terrorist. So that is called a terrorist activity అని తెలుసుకోవాలి. So the bill was introduced last Sunday. మనం ఆల్రెడీ చూసాం, ఇది August 11th అప్పుడు పార్లమెంటరీ మాన్సూన్ సెషన్లో ఈ పర్టికులర్ బిల్, ఇంకొక 2 bills కూడా యాడ్ చేశారన్నది మనకు తెలిసిందే. సో దట్ ఈస్ వాట్ దే హావ్ మెన్షన్. యూఏపీఏకి మాత్రం నెగిటివిటీ ఎందుకు ఉంది అంటే ఇట్ ఈస్ బీన్ క్రిటిసైజ్డ్ యాజ్ డ్రకోనియన్ లాస్. అండర్ ద యాంటీ టెర్రర్ లా 4,690 persons were arrested between 2019 to 2020. ఈ ఒక్క డేటా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్? సో ఆన్సర్ రైటింగ్లో కానీ ఎక్కడైనా సరే మెన్షన్ చేసినప్పుడు నెగటివ్ క్రిటిసిజమ్స్ ఇంపార్టెంట్. పాజిటివ్ యాంగిల్స్ మనం తిరిగి రాస్తాం, ప్రో గవర్నమెంట్, ప్రో సెంటర్ కానీ ప్రో ఇండియా రాస్తాం. అది కాకుండా క్రిటిసిజం అన్నదానికి ఖచ్చితంగా సపోర్టివ్ స్టేట్మెంట్స్ ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ చూడండి, అండర్ ద యాంటీ టెర్రర్ లా. సో యాంటీ టెర్రర్ లా యూఏపీఏ కింద ఏమని చెప్పారు అంటే, ఏం చేశారు అంటే ఆల్మోస్ట్ 4,700 వేసుకోండి, 4,700 పీపుల్ని 2018 నుంచి 2020 లోపల అరెస్ట్ చేశారు వాళ్ళని ఆల్ ఓవర్ ఇండియా ఇన్ ద నేమ్ ఆఫ్ టెర్రరిస్ట్. అంతమంది ఉంటారా టెర్రరిస్ట్? తెలియదు, బట్ దే హావ్ అరెస్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యూఏపీఏ అని అర్థం చేసుకోవాలి. బట్ ఓన్లీ 3% వేర్ కన్విక్టెడ్. ఇక్కడ ఇంకోటి ఏంటి, ఇంతమంది, సో 4,700 మెంబర్స్లో అరౌండ్ 4,700 మెంబర్స్ ఇంతమంది పీపుల్ మీద టెర్రరిస్ట్ అని చెప్పి ముద్ర వేశారు. సో ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఇన్ ద పర్టికులర్ సొసైటీ వన్స్ దే బీన్ అరెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ నేమ్. వీళ్ళని ట్రయల్ చేసినప్పుడు 3% మాత్రమే కన్విక్షన్ తెలిసింది, అంటే 3% మాత్రమే టెర్రరిస్ట్ ఉన్నారు అని తెలిసింది. ఇందులో 1% ఎంతండి? 1% 47. సో 47 into 3 అంతే కదా. సో 47 into 3 ఎంతమంది? 21, 12. సో 4,700 పీపుల్లో ఇంచుమించు 140 మెంబర్స్ మాత్రమే కన్విక్ట్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరి మీద ముద్ర వేసినట్లే కదా. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ డ్రాకోనియన్ దిస్ ఇస్. సో ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ పీపుల్ ఆన్ దేర్ లైఫ్స్. అది అర్థం చేసుకోవాలి. ఇట్స్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ has been challenged in the Supreme Court. So ఇది ఎంత ఫార్, హౌ ఫార్ దిస్ ఇస్ యాక్చువల్లీ యూస్ఫుల్, ఇంత లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ సొసైటీ మీద ఉన్నప్పుడు ఎంతవరకు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద సుప్రీం కోర్ట్ ఆల్రెడీ వెళ్ళున్నారు. అండ్ దట్ ఈస్ ఆల్రెడీ అ రన్నింగ్ కేస్ విచ్ వీ విల్ హ్యావ్ టు సీ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. ఓకే, సో యా దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సేఫ్ గార్డ్స్ మిస్సింగ్, వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. దట్ వీ ఆల్రెడీ నో అండ్ అవేర్ ఆఫ్ ఇట్. సో ఎస్, విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. Petitioners say Constitution did not apply to J&K after 1957. Supreme Court bench disagrees. సో మనకు తెలిసినట్టయితే ఆర్టికల్ 370 ఏదైతే డైల్యూట్ చేయబడిందో, సో ఒకప్పుడు ఏముంది, జమ్మూ అండ్ కాశ్మీర్ సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది టిల్ 2019, 1957 ఆ టైం దగ్గర నుంచి వీళ్ళకి సపరేట్ కాన్స్టిట్యూషన్, సపరేట్ ఫ్లాగ్, కంప్లీట్ ప్యూర్ ఫెడరలిస్టిక్ స్టేట్ గా ట్రీట్ చేయబడింది జమ్మూ అండ్ కాశ్మీర్, బికాస్ దట్ ఈస్ ఇన్ ద ఏరియా వేర్ వీ హ్యావ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ పాకిస్తాన్ అండ్ చైనా. ఓకే, సో ఈ ఏరియాకి సపరేట్గా స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తూ ఆల్రెడీ కొన్ని స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ దీన్ని ఇంకా స్పెషల్గా ట్రీట్ చేసామన్నమాట. We know that India is a quasi-federal country, but we have given special provisions so much to Jammu and Kashmir, making it as a pure federal country. Okay, pure federal state of our country. దాని మీద అది ఐడెంటిఫై చేసి 2019లో ఆర్టికల్ 370 అనేది కంప్లీట్గా డైల్యూట్ చేయబడింది. అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ సపరేట్గా ఉండదు, సపరేట్ ఫ్లాగ్ అంటూ ఉండదు. ఆ స్టేట్లో ప్రతి ఒక్క స్టేట్కి ఎలా అయితే సెంటర్ యొక్క పవర్స్ ఉంటాయో ఆ స్టేట్ మీద కూడా సెంటర్ పవర్స్ సేమ్గా ఉంటాయి, except for the fact that if they are unity and territory, then entire state will be taking care of it అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దీని మీద చాలా మంది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి సుప్రీం కోర్టుకి వెళ్ళారు, లైక్ గివ్ అస్ ద క్లారిటీ, అసలు మీరు నాకు ఇన్ఫార్మ్ చేయకుండా హౌ కెన్ యూ యాక్చువల్లీ రిపీల్ ఆర్ హౌ కెన్ యూ ఈవెన్ డైల్యూట్ అవర్ ప్రివిలేజెస్ అన్నది పాయింట్. దాని మీద ఇప్పుడు కేసెస్ యాక్సెప్ట్ చేశారు. సో సుప్రీం కోర్ట్ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ ద పిటిషన్స్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్. సో ఫార్ ఆల్రెడీ చూసాం, దాని మీద డిబేట్ జరుగుతుంది సుప్రీం కోర్టు యొక్క సిజేఐకి, హూ ఇస్ డివై చంద్రచూడ్, అండ్ ద సీనియర్ అదర్ లాయర్స్, ఎవరైతే డిఫెండెంట్ ఉంటారో వాళ్ళకి వీళ్ళకి ఆ డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట, డిబేట్ అండ్ డిస్కషన్స్. ఆ డిస్కషన్స్ లో వీళ్ళు ఏం చెప్పారంటే, పిటిషనర్స్ కాన్స్టిట్యూషన్ అసలు మాకు జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై కాలేదు, 360 పెట్టిన తర్వాత అసలు మాకు కాన్స్టిట్యూషన్తో సంబంధమే లేదు, వీ హ్యాడ్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. దానికి సుప్రీంకోర్టు వాళ్ళు చీఫ్ జస్టిస్ ఏమని చెప్పారంటే, సో ద డిబేట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, విల్ సీ
We need to know all these things. I'll start from the beginning. I've given you the gist. We'll see from the beginning. Supreme Court on Tuesday questioned an argument made by the petitioner that 320 article ceased to operate in 1957 as soon as Jammu and Kashmir constitution came into existence. So 1957 లో ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ అనేది వచ్చిందో అప్పుడే మీ పవర్స్ ఒక కాన్స్టిట్యూషన్ యొక్క పవర్స్ మా మీద యాక్ట్ అవడం మానేసింది అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఇండియా స్టేట్ ఆర్ నాట్ బౌండ్ బై అగ్రిమెంట్ అన్నది మీరు తెలుసుకోండి. ఇట్ ఈస్ నాట్ బై ద అగ్రిమెంట్ బట్ దే ఆర్ బౌండ్ టు బి టుగెదర్ అండ్ ఓన్లీ సెంటర్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ on how this territories have to be ceded or how it has to be accumulated into the country, right? So appearing before the constitutional bench headed by CJI D.Y. Chandrachud in the challenge to the abrogation of article 370, senior advocate Dinesh Dwivedi for a petitioner said that the Indian constitution ceased to apply to Jammu and Kashmir and the state constitution came the governing document. దీనికి సుప్రీం కోర్ట్ ఏమి ఇచ్చారో ఆన్సర్ చూద్దాం. You are saying that once the constitution of Jammu and Kashmir came into existence in 1957, article 370 ceased to exist. Only governing document became the constitution of J&K. So which are the features of 370 which ceased to exist? Chief Justice Chandrachud have asked. సో మీరు చెప్పిన దాని ప్రకారం మీకు ఒక గవర్నింగ్ డాక్యుమెంట్ ఇస్తే దానివల్ల కాన్స్టిట్యూషన్ పనిచేయదని ఎలా చెప్తారు మీకు? సో దట్ ఈస్ జస్ట్ ఫర్ అక్యూములేటింగ్ యూ అండ్ గివింగ్ యూ ఫెసిలిటేషన్ ఫర్ ప్రాపర్ గవర్నెన్స్ అండ్ అక్యూములేటింగ్ ద పీపుల్ ఇన్ టు ద కంట్రీ బట్ నాట్ యాజ్ అ పర్మనెంట్ వన్ అన్నది మాట్లాడారు వీళ్ళు. So Dwivedi referred that the Constitutional Assembly debates to support its submissions. Can we say that the statement B, distinguished member of parliament, will become a binding commitment of the nation to state of Jammu and Kashmir? This will have implications in interpreting the constitutional provision, Chief Justice said orally. So ఈయన ఏం చెప్తున్నారంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఈ కాన్స్టిట్యూషన్ ఉందన్న వాళ్ళు దీన్ని వదిలేశారు అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు బి డిస్కసింగ్ ఇన్ దిస్ వే. మళ్ళీ ఫర్దర్ గా ఈ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ అనేది ఇంటర్ప్రిటేషన్ అనేది ఫర్దర్ గా జరగాలి అండ్ వీ హ్యావ్ టు ఇంటర్ప్రిట్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ యువర్ వే ఆఫ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పారు. సో హీ హెస్ మెన్షన్ దట్ ఓరల్లీ. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ taken into account అన్నది అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్ వాట్ ఈస్ ద డిబేట్ హియర్ ఈస్ ఐల్ గివ్ యూ ఓవరాల్ ఐడియా. డివై చంద్రచూడ్ వాళ్ళు ఆయన హెడ్ చేసిన ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏంటి అంటే దే ఆర్ సపోర్టింగ్ ద గవర్నమెంట్ దట్ ఈస్ అ కరెక్ట్ మూవ్ బికాస్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టేట్స్ అమాంగ్ 28 అదర్ స్టేట్స్. సో దానికి ఏ ప్రొవిజన్స్ అయితే ఇస్తారో మిగిలిన స్టేట్స్ కూడా అదే ప్రొవిజన్స్ ఇవ్వాలి. దర్ ఇస్ నో స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ ఆఫ్ ద అదర్ స్టేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్. అంటే ఏవైతే ఇప్పుడు మనకు కూడా ఆంధ్రప్రదేశ్కి బైఫికేషన్ వచ్చిన తర్వాత స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తాం, ఆంధ్ర యూనివర్సిటీ ఇస్తామని చెప్పి కాన్స్టిట్యూషన్ ద్వారా గ్యారంటీ చేశారు. సో గ్యారంటీగా ఒక ప్రొవిజన్ అనేది ఆర్టికల్ మెన్షన్ చేశారు. ఇలా డిఫరెంట్ స్టేట్స్కి ఇచ్చారు. కానీ ఏ ఒక్క స్టేట్కి మీకు సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండాలని, సపరేట్ ఫ్లాగ్ ఉంటుందని, ఈ సెంటర్ యొక్క పవర్ మినిమల్గా ఉంటుందని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రం స్పెషల్? Despite the fact that it is under the terrorist activity, they should not be given such priority annadi Supreme Court vadana, government vadana. But the people who are from Jammu and Kashmir are fighting against it, and definitely they are going to be in the losing end annadi artham cheskondi. Yes. So yeah, that is about this article. We'll go with the next one. Luna 25 failure అని తెలిసింది కదండి. సో అండర్స్టాండింగ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ లూనా 25. We'll see with the gist. మనకి వాళ్ళ కంట్రీ మనతో పార్టీ అది లాంచ్ చేశారు. సో మన తర్వాత లాంచ్ చేశారు బట్ దట్ వాజ్ అ ఫెయిల్యూర్. సో ఏం జరిగింది, వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. సో విల్ సీ. August 11th, Roscosmos, which is the Russian space agency, మనకి ఎట్లయితే ఇస్రోనో వాళ్ళకి అదనమాట. సో ఇట్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ Luna 25 spacecraft on board a Soyuz 2 rocket. But on August 20th, this particular space agency of Russia stated that the Luna 25 has suffered a glitch and crashed on the moon surface the previous day, ending the mission as a failure. So మనకి ఏదైతే చంద్రయాన్ 2లో జరిగిందో, క్రాష్ ల్యాండింగ్ అయింది కదా సర్ఫేస్ మీదకి, లూనార్ సర్ఫేస్ మీదకి, అలానే వీళ్ళకి కూడా జరిగింది. ఇన్ఫాక్ట్ వీళ్ళు యూజ్ చేసిన స్ట్రాప్ బూట్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్ అండి. అండ్ ఇట్ కెన్ డైరెక్ట్లీ ప్లేస్ ద పర్టికులర్ payload directly on the moon surface if it would have been guided efficiently. మన ఇండియా తర్వాత లాంచ్ చేసిన ఎక్స్పెక్టెడ్ డేట్ ఇండియా చంద్రయాన్ 3 లాంచ్ కన్నా ముందే. బట్ యా దట్ టర్న్ అవుట్ టు బి అ ఫెయిల్యూర్. సో ఇన్ ఇట్ స్టేట్మెంట్, సో ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది అని స్టేట్మెంట్ ఇవ్వాలి కదా వాళ్ళు. ఆ స్టేట్మెంట్ ప్రకారము వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్ వుడ్ పుట్ టుగెదర్ ఎ కమిటీ టు ఇన్వెస్టిగేట్ ప్రిసైజ్ మోడ్ ఆన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ Luna 25. బియాండ్ దట్ ఇట్ హాస్ ఓన్లీ సెడ్ దట్ ద స్పేస్ క్రాఫ్ట్ సఫర్డ్ ఎ టెక్నికల్ ప్రాబ్లమ్. సో
వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఏదో టెక్నికల్ ప్రాబ్లం జరిగింది, ఏం జరిగింది చెప్పలేదు. We'll have an investigation committee అని చెప్పారు. So whatever the technical reasons for Luna 25's failure, it is clear that the Russia is falling behind because is going to the moon. So Russia falling behind. So మనం చూసినట్లయితే మూన్ సర్ఫేస్ కి అయితే USSR టైంలో వాళ్ళు వెళ్ళారు ఒకసారి. సో దే ఆర్ ఎఫిషియంట్. USA, రష్యా, చైనా ముగ్గురు దేశాలు సక్సెస్ఫుల్గా వెళ్ళారు. బట్ సౌత్ పోల్కి అయితే దే వర్ ఫెయిల్యూర్ అన్నది అర్థం చేసుకోవాలి. So same thing that they have mentioned here again and again, but you need to know one more thing here. See, మనకు చంద్రయాన్ 3 ఎప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళ యొక్క మూన్ ఎక్స్పెడిషన్ యొక్క మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది చూద్దాం. సో ఇన్ అడిషన్ while చంద్రయాన్ 3 have been developed since 2019. సో మనం ఈ మిషన్ స్టార్ట్ చేసిన 2019. ఎందుకు 2019 టైం చంద్రయాన్ 2 ఫెయిల్యూర్. సో ఈ 3 years మేము ఎటు తిరిగి పంపించాలి అని ఒక ధ్యేయంతో మనం స్టార్ట్ చేసాం దీన్ని. బట్ దిస్ Roscosmos was working on Luna 25 since its early 2010. సో ఇప్పుడు చెప్పండి అది మనతో కాంపిటీషనా కాదు. They started far before than us, right? Both missions also suffered delays. ఈ COVID-19 pandemic ద్వారా supply chain mismanagement జరగడం వల్ల రెండు halt కి వచ్చేసాయి. Finally, recall that Russia pulled out of the building the lander of Chandrayaan 2 due to delays imposed by the failure of the former Bofors Grand mission of 2011. And this particular ఈ రెండు ఏవైతే ఉన్నాయో have otherwise been partners. The former is helping to train Indian astronauts in Gaganyaan mission. సో కరెక్ట్ ప్రిసైజ్గా చెప్పాలంటే వీళ్ళు కాంపిటీషన్ కాకుండా ఈవెన్ ఈ గగన్యాన్ మిషన్కి మన యొక్క త్రీ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పేస్ ఎక్స్పెడిషన్ పంపిస్తున్నాం టు ద మిషన్ కాల్డ్ గగన్యాన్ పంపిస్తున్నాం వాళ్ళకి స్పేస్లో ఎలా ఉండాలి, ట్రైనింగ్ ఏంటి అనేది కూడా రష్యా తీసుకుంటుంది. సో దే ఆర్ నాట్ సంథింగ్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ కాంపిటీటర్స్ అని చెప్తున్నారు. సో లూనా 25 అండ్ చంద్రయాన్ 3 కుడెంట్ హ్యావ్ బీన్ ఇన్ ఏ రేస్ అని చెప్తున్నారు. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ హ్యాపెన్ టు లూనా, so which we have already seen, they have mentioned that it is a technical failure. Same thing again, వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో అవన్నీ చెప్పారు. బట్ క్రాష్ ల్యాండింగ్ అయితే జరిగింది. సో మూన్ సర్ఫేస్ మీద పోయి పడిపోయింది అది. సో దే హావ్ లాస్ట్ కాంటాక్ట్ అండ్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. సో ఆన్ ప్రొటెక్టింగ్ ద బయోడైవర్సిటీ ఆఫ్ ద నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ మన స్టేట్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి. మన ఇప్పుడు ప్రెసెంట్ టార్గెట్ ఏంటంటే $10 billion ఇండియన్ ఎకానమీ టార్గెట్. ఓకే, సో ఇది కావాలనుకుంటే టు ఎయిమ్ ఫర్ ఎ $10 billion ఎకానమీ వితౌట్ ప్రొటెక్టింగ్ ఇండియాస్ ఎన్వైరన్మెంట్ ఈజ్ అ గోల్ నాట్ వర్త్ పర్స్యూయింగ్. సో ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్ చెప్తున్నారు. మన ఇండియాకు ఒక అంబిషియస్ గోల్ $10 billion అయినప్పటికీ ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయలేకపోతే దట్ ఈస్ నాట్ వర్త్ పర్స్యూయింగ్. అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్ కాంప్రమైజ్ అవుతూ మనం $10 billion వెళ్ళినా అది యూజ్లెస్, అది అవసరం లేనాటిది, అట్లాంటి గోల్ అది అని చెప్తున్నారు. సో నార్త్ ఈస్ట్ గురించి ఎందుకు స్పెసిఫిక్ అంటే అక్కడ ఉన్నవన్నీ ఫారెస్ట్లే కాబట్టి లైక్ హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద నార్త్ ఈస్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీస్. ఓకే, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో fostering tourism, undertaking construction projects and developing infrastructure are ways through which a state generates revenue and creates employment facilities. However, some of them have a steep environment cost. సో చూసినట్లయితే యూపీలో కూడా అదే కదా జరిగింది. ఎత్తెత్తి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, డ్యామ్స్ ఇవన్నీ బిల్డ్ చేయడము, దాని యొక్క స్లోప్ ఏదైతే ఉందో దాన్ని డిమినిష్ చేసి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం, వెంటనే కూలిపోవడం, ల్యాండ్ స్లిప్స్ అన్ని జరగడం కామన్గా వస్తుంది. ఉత్తరాఖండ్ ఫ్లడ్స్, ఉత్తరాఖండ్లో జరిగే ల్యాండ్ స్లిప్స్ అన్నీ కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నిట్లో కూడా జరిగేది ఇదే. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేస్తారు, దానివల్ల అది కూలిపోతుంది. ఈవెన్ జోషిమఠ్ కేస్ వాజ్ ద సేమ్ థింగ్. సో నౌ వాట్ దే ఆర్ మెన్షనింగ్, ఈ ఎన్వైరన్మెంట్ కాస్ట్ అనేది హ్యూజ్గా ఉంది. టూరిస్ట్ అట్రాక్టివ్ చేసుకోవడానికి కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి మెయిన్ థ్రెటనింగ్ ఏమవుతుంది, ఏ థ్రెటన్ అవుతుంది, ఎన్వైరన్మెంట్ అని చెప్తున్నారు. Though the northeast is industrially backward, deforestation, floods and existing industries are causing serious problems to the environment in this particular region. So వాళ్ళు మన కంట్రీ మెయిన్ ల్యాండ్ నుంచి కొంచెం దూరం ఉన్నప్పుడు వాళ్ళు లెఫ్ట్ అవుట్గా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళ ప్లేసెస్లో కూడా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్టార్ట్ అయిపోయింది డెవలప్మెంట్. సో దానివల్ల ఏమవుతుంది, ఎన్వైరన్మెంట్ అనేది ఇంకా వర్స్ట్గా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హావ్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ and generate revenue, create employment through sustainable policies. సో ఈ మొత్తం ఆర్టికల్ ఒక జిస్ట్ ఏంటి అంటే, మీరు అక్కడ నార్త్ ఈస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, డ్యామ్స్ కడుతున్నారు, ఏదో వాట్ ఎవర్ యూ వాంట్, యూ ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ ప్రాజెక్ట్. బట్ వాట్ ఈజ్ యాక్చువల్లీ నెసెసిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దర్ ఈస్ ప్రాపర్ సస్టైనబుల్ పాలసీస్. అంటే ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ మీరు ముందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకెళ్లడమే ప్రాపర్ మెథడ్ అని చెప్తాను. దట్ ఈస్ వాట్ ఎంటైర్లీ దిస్ ఆర్టికల్ మెన్షన్స్. బట్ ద ఏరియా విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఈజ్ ఎన్వైరన్మెంట్ లాస్. ఏం లాస్ ఉన్నాయి, ప్రెసెంట్ ఏ కేసెస్ జరిగే దీనిలో, అది మాత్రం చూస్తే చాలు. అగైన్ దిస్ అగైన్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎన్వైరన్మెంట్ పార్ట్, విల్ సీ. సో దస్
as thus far a considerable number of environmental laws and policies have been developed in the country, especially during 1980s. Offences related to or against the environment have also taken the shape of public nuisance under sections 268 to 290 of the Indian Penal Code 1860. So ఈ సెక్షన్స్ ద్వారా దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కింద కేటగరైజ్ చేశారు. ఎన్వైరన్మెంట్ ని ఎవరైతే డిమినిష్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో డీలింగ్ విత్ ద పొల్యూషన్ ఆఫ్ ల్యాండ్, ఎయిర్, వాటర్, హౌవెవర్ యాజ్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో 6th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే ఏఎంటీఎం ద్వారా ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ యొక్క జ్యూరిస్డిక్షన్. ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే నార్త్ ఈస్ట్ గురించే కదా ఆర్టికల్. సో 6th షెడ్యూల్ చూసుకున్నట్లయితే దానికి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఏఎంటీఎం స్టేట్స్కి. సో అస్సాంకి, మణిపూర్, దెన్ యూ హ్యావ్ మిజోరం. జస్ట్ సెకండ్ ఐ టెల్ యూ, ఐ షో యూ, ఐ నీడ్ టు గివ్ యూ క్లారిటీ. త్రిపుర, వీటన్నిటికీ ఉంది. 6th షెడ్యూల్ కూడా చూడాల్సిందే, దట్ ఈస్ ఇంపార్టెంట్. విల్ గో విత్ దట్ పర్టికులర్ షెడ్యూల్. చూడండి, మణిపూర్ కాదండి, మేఘాలయ, మిజోరం. సో మణిపూర్ కాకుండా మేఘాలయ, మిజోరం, త్రిపుర, అస్సాం, ఈ 4 స్టేట్స్కి ఏమిస్తున్నారు వీళ్ళు? స్పెషల్ ప్రొవిజన్స్ అన్నది ఇస్తారండి ఇక్కడ. సో టు సేఫ్ గార్డ్ అండ్ మెయింటైన్ ట్రైబల్ కల్చర్, ఏడీసీస్ అని అంటారు వీటిని. ఓకే, సో యా, జస్ట్ సెకండ్. సో యా, ఇప్పుడు ఏం చూస్తున్నాం ఇక్కడ మనం? district councils వీళ్ళకి however as the 6th schedule of the constitution grants autonomy to district councils, it limits the authority of the state over the matters pertaining to the jurisdiction of district councils. సో ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఈ 6th షెడ్యూల్ ప్రకారం నోటిఫై అవుతాయో ఆ డిస్ట్రిక్ట్స్ మీద స్టేట్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. డైరెక్ట్ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది ఆ ఏరియాస్లో. ఎందుకు? ఆ ఏరియా యొక్క ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, ట్రైబల్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ అని చెప్తున్నారు. ఇంక్లూడింగ్ ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్ లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ ఉమియం లేక్, the district councils do not place any regulations for the preservation and protection of the land, especially those around water bodies. So water bodies దగ్గర ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏవి పెట్టరు అని చెప్తున్నారు. సో పిల్స్ మనకు తెలిసిందే కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కానీ, జుడిషియల్ యాక్టివిజం కానీ ఎంకరేజ్ ఆర్టికల్ 32 and 226 టువర్డ్స్ ఎన్వైరన్మెంట్. మనం చూసినట్లయితే పిల్లు ఇవన్నీ చూసినట్లయితే ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు గంగా రివర్ వాటర్ పొల్యూషన్ అవుతుంది అంటే దాన్ని పిల్లి దగ్గర తీసుకొని ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. దాని మీద సపరేట్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది, నమామి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దెన్ ఇఫ్ యూ కెన్ సీ ద సేమ్ థింగ్, తాజ్ మహల్ యొక్క కలర్ వచ్చి డీ కలర్ అవుతుంది, డిస్కలరేషన్ స్టార్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ క్లైమేటిక్ చేంజ్, ఈ యొక్క యాసిడ్ రెయిన్ వల్ల అని చెప్పి తెలిసినప్పుడు ఆ కేసు కూడా పిల్లిగానే తీసుకున్నారు. సో సేమ్ వే దే ఆర్ ట్రైంగ్ టు address the issue with this particular pills and judicial review. Then what is the other mechanism where the country is focusing to protect the environment is through National Green Tribunal. 2010 ద్వారా ఒక యాక్ట్ ద్వారా తీసుకోబడింది. సో దిస్ ఇస్ స్టాట్యూటరీ యాక్ట్ అని చెప్పొచ్చు. ఇంపోజ్డ్ అ ఫైన్ ఆఫ్ 100 crore to the Meghalaya state government for failing to curb the illegal mining in 2019. స్టేట్ గవర్నమెంట్ మీద ఎంత ఇష్యూ చేసింది? 100 crore అనేది ఆ స్టేట్ మీదకి వీళ్ళు ఫైన్ అనేది ఇచ్చారంట. ఎందుకు? స్టేట్లో ఇల్లీగల్ మైనింగ్ వీళ్ళు కరెక్ట్ చేయలేకపోతున్నారు అని. బికాస్ దట్ ఈస్ హౌ దే ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్ అని తెలుసుకోవాలి. ఇట్ ఆల్సో ఇంపోజ్డ్ ఎ ఫైన్ ఆఫ్ 200 crore ఆన్ ద మణిపూర్ గవర్నమెంట్ ఫర్ ఇంప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ 2022. సో వేస్ట్ మేనేజ్మెంట్ సరిగా లేదని చెప్పి కూడా చూడండి, 200 crore 100 crore అంటే ఏ లెవెల్ ఆఫ్ ఉందో. గుడ్ మార్నింగ్. సో ఏ లెవెల్లో ఇంపాక్ట్ అనేది ఎన్వైరన్మెంట్ మీద వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారని తెలుసుకోవాలి. సో వాట్ ఆర్ ద బాడీస్ దట్ వీ హావ్ డిస్కస్డ్? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, దెన్ యూ హ్యావ్ there is this article 32, article 226 which guarantees you this judicial activism and pill, which is public interest litigation. Okay, so that is about this article. And also your 6th schedule and as of now IPC ఇది కూడా రిపీట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ తెలియదు. సో as of now IPC 1860 also gives protection to the environment as of now. So that's it for today. We'll meet again in the tomorrow session. Articles అయిపోయిందండి. So just go through this. I've already posted this in Telegram. So feel free to go through that. That's it for today. We'll meet again in tomorrow's session. Thank you.